ఈరోజు మధ్యాహ్నం సుమారు 1 గంటల సమయంలో ఈ రైల్వే ట్రాక్ బ్యాక్ సైడ్ ఓపెన్ గ్రౌండ్లో నమ్మదగిన సమాచారం మేరకు మా రూరల్ సిఐ గారు, నేను, నాతో పాటు మా పోలీస్ స్టేషన్ సిబ్బంది అందరం కలిసి ఈ అనుమానాస్పద ప్రదేశం దగ్గరికి వచ్చి విచారణ చేపట్టగా ఇక్కడ ఒక అనుమానాస్పద స్థితిలో ఒక లారీ, అదేవిధంగా ఒక ఎలక్ట్రికల్ ఫ్యాను, ఈ రెండింటితోటి కొంత రైస్ని వీళ్ళు తార్పాల పోస్తున్నారు. సో ఇది ఏమిటి అని పరిశీలించగా మాకు అనుమానాస్పదంగా కొద్దిగా అంత రైస్ లాగా అగుపడ్డాయి. మరి ఈ పీడిఎస్ రైసా, లేకపోతే రా రైసా, లేకపోతే ఇంకా వేరే రైసా అని ఇన్ఫర్మేషన్ కోసం సివిల్ సప్లై డిటి గారిని అప్రోచ్ కావడం జరిగింది. ఫోన్ ద్వారా వాళ్ళు ఆర్ఐ గారిని పంపించినారు. ఆర్ఐ గారు దీన్ని వెరిఫై చేసి ఆయన ఇచ్చిన రిపోర్ట్ని బేస్ చేసుకొని దాని మీద యాక్షన్ తీసుకుంటాం. ప్రస్తుతానికి మాకు ఆర్ఐ వాళ్ళ నుంచి ఎలాంటి రిపోర్ట్ అందలేదు. సో వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ని బేస్ చేసుకున్న తర్వాత తగిన చర్యలు, ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవటం జరుగును. కనుక ఎలాంటి సమాచారం రాలేదు. సమాచారం తదనంతరం మీకు వివరాలన్నీ తెలియజేపరుస్తాను.